కొంతమందికి గెలుపుతో అహంకారం వస్తుంది, ఇంకొంతమందికి ఓడిన అహం తగ్గదు. ఇదే తనకు నమ్ముకున్న వాళ్ళని నట్టేయడం ఉంచుతుంది. తాజాగా ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ సీఎం జగన్కు కాల్ చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. కానీ మర్యాదపూర్వకంగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడడంలో తప్పులేదు. ఆ మాటకొస్తే మాట్లాడడం ద్వారా, కొన్ని సాంప్రదాయాల్ని పాటించడం ద్వారా విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టే వీలుంది. అలాంటిదేమీ చేయకుండా ఉండటం ద్వారా జగన్ ఏం ఆశిస్తున్నట్లు? ప్రాణాలు తీసుకునే యుద్ధానికి సైతం ధర్మం, మర్యాదలు ఉంటాయి. అలాంటిది రాజనీతిలోనూ కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని ప్రత్యర్థి తెలివిగా వాడుతున్న వేళ అంతే తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి తీరును జగన్ మిస్ అవుతున్నారా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఎవరైనా కావచ్చు, ఎంతటి శక్తివంతుడైనా అవ్వచ్చు. రాజరికంలో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ అధికారం అన్నది ఎవరి చేతుల్లోనూ శాశ్వతంగా ఉండదు. ఒకసారి అధికారం చేజారినప్పుడు దాన్ని తిరిగి పొందేందుకు ఏం చేయాలో అది చెయ్యాలి. దీనికి కారణం తనను నమ్ముకున్నోళ్ల కోసం ఆ మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వైసీపీ అధినేత జగన్కి ఫోన్ చేశారు. అయితే చంద్రబాబు ఫోన్కు జగన్ అందుబాటులోకి రాలేదు. కాబోయే ముఖ్యమంత్రి హోదాలో మరో పార్టీ అధినేతకు ఫోన్ చేసినప్పుడు అందుబాటులోకి రాకపోవడం దేనికి నిదర్శనం అన్నది ఇప్పుడు ప్రశ్న. రాజకీయంగా విభేదాలుండొచ్చు, కానీ మర్యాదపూర్వకంగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడడంలో తప్పులేదు. ఆ మాటకొస్తే మాట్లాడడం ద్వారా, కొన్ని సంప్రదాయాల్ని పాటించడం ద్వారా విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టే వీలుంటుంది. ప్రత్యర్థిని శత్రువుగా చూడడం తెలుగు రాజకీయాల్లో మొదలైన ఒక దరిద్రపుగొట్టు సంప్రదాయంగా చెప్పాలి. రాజకీయాల్లో పగ, ప్రతీకారం ఏమాత్రం మంచిది కాదు. అది మాత్రమే అధికారాన్ని కట్టబెడుతుందన్న ఆలోచన తప్పు. ఎవరు రాజకీయం చేసినా ప్రజలకు మేలు చేయాలని, వారి జీవితాల్ని బాగు చేయాలన్నదే లక్ష్యంగా చెబుతారు. అలాంటప్పుడు ఆ పని చేసేవారికి తమ వంతు సహకారం ఉంటుందన్న సంకేతాల్ని ఇవ్వాల్సిన అవసరం విపక్ష నేతగా జగన్ మీద ఉంటుంది. అధికార బదిలీ వేళలో కొన్ని ఉద్రిక్తతలు, హింసాత్మక పరిణామాలు చోటు చేసుకోవడం మొదటి నుంచి ఉంటున్నదే. అది అన్ని సందర్భాల్లోనూ జరిగేదే. నిజానికి అలాంటి హింసాత్మక చర్యలకు చెక్ చెప్పేందుకు వీలుగా అధినేతలు తమ వ్యవహార శైలితో మార్పునకు శ్రీకారం చుట్టొచ్చు. కాబోయే ముఖ్యమంత్రి ఫోన్ చేసిన వేళ కుదరలేకపోవచ్చు. ఆ తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయడం ద్వారా సానుకూల సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది కదా. అలాంటిదేమీ చేయకుండా ఉండడం ద్వారా జగన్ ఏం ఆశిస్తున్నట్లు? ప్రమాణ స్వీకారానికి రావాలని సంప్రదాయంగా ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. జగన్కు ఫోన్ లేదు, కానీ ఆయన పిఏలు, ఇతరులకు ఉంది. అందుకే 11 సార్లు వివిధ ప్రయత్నాలు చేసినా జగన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అంటే మాట్లాడడం ఇష్టం లేదన్న మాట. జగన్మోహన్ రెడ్డి ఓటమి బాధలో ఉన్నారు. ఓటమి ఎవరికైనా బాధనిస్తుంది, కానీ దాన్ని బయట పడనీయకూడదు. గెలిచిన వాళ్లను కనీస మాత్రంగా అభినందించడం సంస్కారం. సంప్రదాయంగా ప్రమాణ స్వీకారానికి తమ పార్టీ తరపున ప్రతినిధి బృందాన్ని పంపాల్సి ఉంది. కనీసం ఒక్కరినైనా పంపాలి. గతంలో టీడీపీ కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రతినిధిని పంపింది. కానీ ఇప్పుడు అసలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతున్నా తెలియనట్లే ఉండాలని వైసీపీ అనుకుంటోంది. నిజానికి వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు. ఆ హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకు సీఎంగా ఉన్నారన్న కారణంగా చంద్రబాబు తానే స్వయంగా ఆహ్వానించాలనుకున్నారు. ప్రయోజనం లేకపోయింది. అయితే అధికారికంగా ఆహ్వానం మాత్రం తాడేపల్లి ప్యాలెస్కు చేరిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో పోరు కావచ్చు, రాజకీయం కావచ్చు, దానిని ఎన్నికలకు మాత్రమే పరిమితం చేయడం రాష్ట్ర ప్రజలకు మంచిదన్న విషయాన్ని జగన్ ఎందుకు మిస్ అవుతున్నట్టు? విద్వేష రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ మారిందన్న చెడ్డ పేరు తన తీరుతో వేలెత్తి చూపే అవకాశాన్ని ఆయన ఎందుకు ఇస్తున్నట్లు అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందని చెబుతున్నాయి. మరి మాజీ సీఎం ఈ మాటల్ని పట్టించుకుంటారా?